దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. భారత్ అమెరికా సంబంధాలు మళ్ళీ ఒక కీలక మలుపు దిశగా వెళ్తున్నాయి. పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. భారత్ ఒత్తిళ్లకు లొంగదని, ఇప్పటికే ఇండియన్ ప్రొడక్ట్పై 50% వరకు భారీ టారిఫ్ విధించిన అమెరికా, అంటే మన వస్తువులు అమెరికా మార్కెట్లో పోటీకి తట్టుకోకుండా ఉండాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ భారత్ వెనక్కి తగ్గలేదనే విషయం ట్రంప్కు అసలు సమస్యగా మారింది. అదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచుతూ న్యూఢిల్లీ తన వ్యూహాత్మక బంధాన్ని బలపరుచుంది. ఇది అమెరికాకు అసలు మింగుడు పడని విషయం. యుద్ధం జరుగుతున్నప్పటికీ రష్యాతో సంబంధాలు కొనసాగించడం వాషింగ్టన్ దృష్టిలో న్యూఢిల్లీని మరింత అడ్వాన్స్ పొజిషన్లో ఉంచుతుంది. ఇక చైనా అంశం మరింత కీలకం. లడాక్ సరిహద్దుల ఉద్రిక్తలు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం భారత్ చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుంది. న్యూఢిల్లీ అంటే వ్యాపార ప్రయోజనాలను పక్కన పెట్టలేమన్న స్పష్టమైన సంకేతం ఇది. ఇలాంటి నిర్ణయాలు అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. అందుకే మొదట ఒత్తిడితో ప్రారంభించిన ట్రంప్ ఇప్పుడు సాఫ్ట్ టోన్లోకి వెళ్తున్నారు. భారత్ వాణిజ్య అడ్డంకులు తొలగిపోతాయని, త్వరలోనే సక్సెస్ఫుల్ కన్క్లూజన్కు వస్తామని చెప్పడం అసలు ఆందోళన బయటపడినట్లే. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని ట్రంప్ కామెంట్ చేయడం వెనుక కూడా ఇదే భయం దాగి ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన శైలిలోనే సమాధానం ఇచ్చారు. తాను ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్ తరహాలోనే ఉంటాయని చెప్పారు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, అమెరికా ఎంత ఒత్తిడి తీసుకున్నా భారత్ తన స్వతంత్ర నిర్ణయాలు మార్చబోదు. రష్యాతోనూ, చైనాతోనూ, అమెరికాతోనూ మూడు వైపుల బంధాలు కొనసాగుతూ వ్యూహాత్మకంగా మల్టీ అలయన్స్ పాలసీను న్యూఢిల్లీ ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఒకవైపు దౌత్యంలో సక్సెస్ అయినా, అమెరికా లాంటి అగ్రరాజ్యం ముందు భారత్ తన స్థానం నిలబెట్టుకోవడానికి ఇదే సరైన మార్గం. అమెరికా దృష్టిలో భారత్ తప్పనిసరి భాగస్వామి. చైనా ప్రభావాన్ని తగ్గించాలంటే ఇండియా సహకారం అవసరం. ఆసియా పసిఫిక్లో బ్యాలెన్స్ చేయాలంటే ఇండియా తప్ప మరొకటి దొరకదు. ఇదే కారణం టారిఫ్ విధించినప్పటికీ చివరికి ట్రంప్ భారత్తో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పక తప్పని పరిస్థితి. మొత్తం మీద చూస్తే అమెరికా ఒత్తిడిలో భారత్ స్వతంత్ర నిర్ణయాలు, ఈ రెండు విరుద్ధ ధోరణుల మధ్య సంబంధాలు ఎటు దిశగా మలుపు తీయనున్నాయన్నది ఆసక్తికరం. ఒకవైపు రష్యా, మరోవైపు చైనా, మధ్యలో అమెరికా. ఈ మూడు శక్తుల మధ్య భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందన్నది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశం కానుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.